మారే తల్లులు. రచనాగళం మీ కొచ్చలకొడ జగదీష్. మమ్మీ, నా వల్ల కాదు, పద మనం వెళ్ళిపోదాం, అదే పనిగా అరుస్తోంది మీనా. అమ్మాయి నిండు గర్భిణి. కాసేపట్లో కనేస్తుందేమో అన్నట్లుగా నొప్పులు వచ్చేస్తున్నాయి. చూడు మీనా, నువ్వు ఇలా అరవడం వల్ల డెలివరీ ఆలస్యం అవడం తప్ప ఉపయోగం లేదు. మర్యాదగా ప్యాంటు విప్పేసి చీర చుట్టుకో. చుట్టూ చేరిన నర్సులు ఎంత చెప్పినా ఆ పిల్ల వినట్లేదు. జీన్స్ విప్పకుండా డెలివరీ చేయమంటుంది తింగరది. తింగరతనం తన జీన్స్లోనే ఉన్నట్టుంది. ఎందుకంటే తన పక్కనే ఉన్న వాళ్ళ అమ్మ కూడా ఏమీ వారించట్లేదు. ఆవిడకి ఇదంతా అనవసరమైన తద్దినంలో ఉంది. అంచేతే ఏం మాట్లాడట్లేదు. కూతురికి నచ్చ చెప్పకపోగా నర్సుల మాట వినమని కూడా అనట్లేదు. మీనా ఒక ప్రైవేట్ ఛానల్లో యాంకర్గా పనిచేస్తుంది. ఉద్యోగంలో చేరిన ఏడాదికే కార్తీక్ అనే అతనితో పరిచయమైంది. ఇద్దరు కొన్నాళ్ళు చాలా సఖ్యంగా ఉన్న తర్వాత ఇక నుంచి సౌఖ్యంగా ఉందామని నిర్ణయించుకున్నారు. తత్ఫలితమున ఆమె గర్భవతి అయినది. ఆ గర్భస్థ శిశువు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై 10వ నెల వచ్చేసరికి ఆమె మా పంచన చేరినది. కాసంత తవ్వకం జరిపి మా వాళ్ళు అసలు విషయాన్ని తెలిసేసుకున్నారు. కార్తీక్ గడితో ఈ అమ్మాయికి బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అంటే ఏంటో కూడా తెలియని అమాయక ప్రాణులు మా వాళ్ళు. ఎంతసేపు షేర్ ఆటోకి చేంజి, షిఫ్ట్ ఎక్స్చేంజి అంటూ తపనా తాపత్రయాల వల్ల తీరికలేని బతుకులు. దాంతో ఆ అమ్మాయి మీద బాగా జాలి అది పడి మొత్తానికి ఆ పిల్ల నుంచి ఓ పిల్లాన్ని బయటికి లాగారు. వాడు చాలా ముద్దుగా ఉన్నాడు. బేబీ ట్రైనుండుగా, కన్నుల పండుగ అని మేమంతా పాటలవి పాడుకుంటూ మురిసిపోయి వాడిని తీసుకెళ్ళి మీనా పక్కలో పడుకోబెట్టాం. ఒక్క తోపు తోసింది. కాస్తుంటే కింద పడేవాడే. అదృష్టవశాత్తు ఒక నర్సు క్యాచ్ పట్టి కాపాడింది. అంత అమానవీయంగా ఎందుకు ప్రవర్తించిందో మాకెవరికి బోధపడలేదు. ఆనక వాళ్ళ అమ్మని అడిగితే చెప్పింది అసలు విషయం. వాళ్ళిద్దరికీ ఆ బేబీ అక్కర్లేదుట. దాదాపు 3 కిలోల గుమ్మడి పండుని చూస్తూ చూస్తూ అలా ఎలా కాదనుకున్నారో మాకు అంతుపట్టలేదు. ఆ కుర్రాడితో పెళ్లి పేరంటో ఉండబోవు అన్న బాధలో ఈ కర్ణుడిని వద్దనుకుంటోంది మీనా. సరే, ఆ మధ్యాహ్నమే డిశ్చార్జ్ అయి తల్లి కూతుళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ చెంటాన్ని ఏం చేయాలో బోధపడక మా నర్సులు ఓ పాత ఉయ్యాల తీసుకొచ్చి అందులో వేసి వాడిని వెచ్చగా బొబ్బ పెట్టారు. మళ్ళీ ఏ క్షణానైనా తల్లి మనసు తలడిల్లి రాకపోతుందా అన్న ఆశతో కాచు కూర్చున్నారు. ఏడుపు అనేదే రానివ్వకుండా వాడికి ఆరారా పాలు తాగిస్తూ అలుపనేదే లేకుండా సాకారు. చుట్టూ బోలెడంతమంది కొత్త తోలులు. పాలకు కొదవా ఒక రొమ్ము సొంత కొడుకు ఇచ్చి మరొకటి వీడికి అందించిన తల్లులు కూడా ఉన్నారు అక్కడ. మధురాతి మధురం కదా. వండుకున్నమ్మ కంటే దండుకున్నమ్మ పనే బాగున్నట్టు వాడికి పాలు మురిపాలు చక్కగా అమిరాయి. అందరి దగ్గర బాగానే తాగేవాడు. నర్సులందరూ ఉదయం 8ంటికి డ్యూటీకి రాగానే వాడు ఉయ్యాల దగ్గరికి వచ్చేసేవారు. కాసేపు వాడిని బొజ్జగించి ఆనక పనిలో పడేవారు. ఇంతలో శ్రీకాకుళం నుంచి ఎవరో దంపతులకి ఇక్కడ పనిచేస్తున్న ఒక అబ్బాయితో పరిచయం ఉన్న మీదట వారికి ఈ పిల్లాడి గురించి సమాచారం వెళ్ళింది. వారికి ఇక సంతానయోగం లేదని డాక్టర్లు ఏనాడో చెప్పేశారట. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకైతే తెలియదు, కానీ వీడు వారంట శ్రీకృష్ణుడే వెలిశాడు. ఆ నందుడు ఆనందుడయ్యాడు. ఆ యశోద మనసు కవ్వంతో చిలికిన వెన్నకొండే అయ్యింది. వాళ్ళు కాస్త ఉన్నవాళ్ళు. దాంతో వాడిని ఎంతో అపురూపంగా పెంచుకుంటూ ఊరంతా వీధి కట్టి విస్తరాలేసి విందు చేశారు. సరిగ్గా 4 రోజుల తర్వాత ఉదయం 10 గంటలకు హాస్పిటల్ ముందు ఓ కారు ఆగింది. అందులోంచి ఓ 4-5 దిగి లోపలికి వచ్చారు. మీనాకు పుట్టిన కొడుకేడే అంటూ కనబడిన ప్రతి వారిని దబాయించడం మొదలుపెట్టారు. క్షణక్షణ సినిమాలో శ్రీదేవిని సడన్గా వచ్చేసి ఫోటో స్టూడియో కవర్ అడిగినట్టు అర్థం పద్దలేని దబాయింపుకి మా వాళ్ళు కంగారు పడిపోయారు. ఎవరు మాత్రం ఏం చెప్తారు? వాడు బాగుండేవాడని, బోలెడని పాలు తాగేవాడని, అస్సలు ఏడవనిచ్చేవారమే కాదని, ఉయ్యాల సైతం ఏర్పాటు చేసామని ఆదిపట్ల వారిలా కథాగానం చేస్తారే తప్ప ప్రస్తుతం వాడు ఎక్కడున్నాడో ఏ ఒక్కరు చెప్పలేకపోయారు. దాంతో వాళ్ళకి తిక్కరేగి ఒకదాన్ని కొట్టారు. గొడవ పెద్దదైంది. విషయం బయటకు వచ్చింది. ఆ వచ్చిన వారు ఎవరో తెలుసా? కార్తీక్ మనుషులు. ఒక కండిషన్ మీద మీనాతో పెళ్లికి ఒప్పుకున్నాడని తెలిసింది. ఆ పండంటి గుండుగాడిని తీసుకొస్తే మనం పెళ్ళాడదాం అన్నట్ట. వాడిని హాస్పిటల్లోనే ఓ పెట్టిలో పెట్టి నదిలో వదిలి వచ్చానని చెప్పిందిట. ఏ శాకుంతలంలో సాగుతూ ఉండవచ్చునని, ఏ కన్నుడో చేరదీసే అవకాశమూ ఉందని చెప్పిందిట. ఈ పురాణాలన్నీ నాకొద్దు, నా రక్తం నాకు కావాలి అంటూ నాటకీయంగా నమ్మబలికాడు. మీనాకి చింత కాస్త తీరిపోయి మళ్ళీ కార్తీక్ మీద పిల్లాడి మీద కొత్తగా ప్రేమ చింత చిగురులా చిగురించింది. వెంటనే కార్తీక్ స్నేహితులమని చెప్పుకుంటూ ఓ 4 అమర్యాద పురుషోత్తములు కారేసుకొచ్చేశారు. అది కథ. శ్రీకాకుళం దంపతులతో ఈ డీల్ నడిపిన అతన్ని కనిపెట్టారు. అతన్ని పట్టుకుని
ఎముకల్లో సున్నం లేనట్టు, ఎడంచేత్తో తప్ప అన్నం తినలేనట్టు ఇరగ్గొట్టేశారు చచ్చినాళ్ళు. ఆనక అంతా కలిసి అదే కారులో శ్రీకాకుళం వెళ్ళి ఆ నందనవనాన్ని చిన్నాభిన్నం చేసేశారు. వారిద్దరి సంతోషాల్ని మళ్ళీ పూర్వపు స్థితికి తెచ్చేస్తూ ఆ పిల్లాన్ని పట్టుకుపోయారు. ఆ సాయంత్రం దీపాల వేళ ఆ దంపతులిద్దరూ బయటకొచ్చి చూస్తే మాసిపోయిన ఆకాశం, లోపలికి రాగానే బోసిపోయిన ఉయ్యాల కనబడ్డాయి. చంద్రుడు కనబడడేమని కుమిలిపోయాయి ఆ రెండు గుండెలు. కేవలం నెల రోజుల గడువులో ఏ క్షణాన్ని ఏ తల్లి ప్రేమలో తనువు సేద తీరుతున్నది తెలియని తమ్మకంలో పాలే పరమాన్నంగా పెరుగుతోంది ఆ చిన్ని ప్రాణం. మాయలదెయ్యానివే మనస తెగిన పతంగా నీవే అంటాడు ఆత్రేయ మనసుని. అవకాశాలు అవసరాలను బట్టి అనుభూతుల్ని మార్చుకోగల నేర్పు ఎదిగిన వారికి ఉంటుందేమో కానీ అలా గువ్వల అమ్మఒడిలో ఒదిగిన వారికి ఉండదుగా. ఈ ప్రేమల నిష్పత్తుల వ్యత్యాసాల గోడు పట్టిని ఆ చిట్టి పెదాల మీద చిరునవ్వు చాలదా కషాయిని సైతం సాయిగా మార్చడానికి? కార్తీక్ గాడిని కూడా కరిగించే ఉంటాడు వాడు. నా ఈ ప్రయాణంలో మరొక విచిత్రమైన అనుభవం ఇది. మీ కొచ్చెలకోట జగదీష్.